నేను తర్వాత మాట్లాడతాను. మమ్మీ నీరజ 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 ఏమైందమ్మా? నీరజ. ఎందుకు ఏడుస్తున్నావు? పైకి లే. నీరజ ఏమైందమ్మా? ఏమైంది నీరజ? పాప ఏడవట్లేదు, చక్కగా నిద్రపోతుంది. నీరజ నిన్నే ఏంటో చెప్పకుండా అలా ఏడుస్తుంటే మాకెలా తెలుస్తుంది? చెప్పమ్మా, ఏమైందో చెప్పు. నా పాప నేను వదులుకోలేను, ఎవరికి ఇవ్వను. పాప నాతోనే ఉంటుంది, నా దగ్గరే ఉంటుంది. ఆ యశోద ఏమైనా వచ్చిందా నీరజ? నిన్నే అడుగుతోంది. యశోద వచ్చిందా? సంజయ్, నన్ను కొట్టు సంజయ్, నన్ను క్షమించొద్దు, నన్ను చంపే. సరిదిద్దుకోలేని తప్పు చేశాను. నీరజ ఏమైందో చెప్పు. నిన్నిలా చూస్తుంటే నా గుండె పగిలిపోయేలా ఉంది. చెప్పవే. ఏమైంది చెప్పు. మనం హాస్పిటల్కి వెళ్ళాం కదా, నాకు పిల్లలు కలగాలని టెస్ట్ చేయాలని చెప్పాను. కొన్ని టెస్ట్లు చేశారు, శాంపిల్స్ తీసుకొని రేపు మీ ఫోన్కి రిపోర్ట్స్ పంపిస్తాము అన్నారు. సంజయ్, ఇంక నాకు జీవితంలో పిల్లలు పుట్టరు. ఈ పాపే సంజయ్ మన పాప. ఇక ఈ బిడ్డే మన వారసురాలు. అమ్మా, మన వారసురాలు హనీయేనమ్మా. చూడండి, ఎటు ఇక సంతానం కలగదు. జాలి, దయ, కరుణ వంటివి ఆ యశోద మీద చూపించి దాని ఏడుపులు చూసి కరగకండి. అత్తయ్య, యశోదను చూస్తుంటే జాలేస్తుంది. ఎందుకో కొన్నిసార్లు మేము యశోదకు అన్యాయం చేస్తున్నామనిపిస్తుంది. నాకు కూడా అమ్మా. పాము మీద జాలి పడి పాలు పోస్తే అది కాటేయడం మానదు. దాని బుద్ధి అంతే. అమ్మా, మరి యశోదని విషంతో పోల్చుకమ్మా. ఎందుకు నాకు ఆ యశోదని అలా అంటుంటే మనసు ఎలాగో అయిపోతుంది. నీరజ అన్నది కరెక్ట్ అత్తయ్య. బట్టలు మాసిపోతే తిరిగి ఉతుక్కొని వేసుకున్నంత తేలిగ్గా వరసగా మోసాలు చేసే ఆ యశోద గురించి తొందరలోనే మీకు నిజం తెలిసేలా చేస్తాను. మేడం, మేడం, ఆగండి మేడం. ఏంటి? మీతో మాట్లాడాలి మేడం. నేను చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, వచ్చాక మాట్లాడుకుందాం. మేడం, నేను కూడా ముఖ్యమైన విషయం గురించే మాట్లాడాలి మేడం. సరే, కారు ఎక్కువ మాట్లాడుకుందాం. మేడం, అంత సీరియస్గా ఉన్నారండి మేడం? అనవసరమైన విషయాల్లో తలదూర్చొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? మళ్ళీ చెప్తున్నాను, ముఖ్యమైనదేంటో చెప్పు. మేడం, ఆ రోజు ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఏంటి? యశోద ఎక్కడుంది హరి? ఈ అమ్మాయి నీ లవర్ కాదు, యశోదనే నీ లవర్. మీలాగే నాకు కూడా ఒక్క క్షణం అర్థం కాలేదు మేడం. చెప్పాను కదా, ఆ యశోద మామూలుది కాదని. హరికేమైనా అనుమానం వచ్చిందా? ఎక్కడో అనుమానం ఉంది మేడం.
కాని నమ్మడానికి తన దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టి ఆగుతున్నాడు. ఏదో ఒకరోజు ఆ యశోద మాయ చేసి పొరపాటున ప్రూఫ్ గాని చూపించిందా, ఆ క్షణం హరి మనకు దక్కడు మేడం. ఖచ్చితంగా దాంతో వెళ్ళిపోతాడు. అదే జరిగితే మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది మేడం. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మేడం. అన్ని వైపుల నుండి నిన్ను లాక్ చేశానని నేను అనుకొని ఎప్పుడైతే కొంచెం రిలాక్స్ అవుతానో అప్పుడు నువ్వు నీ విశ్వరూపం చూపిస్తున్నావు యశోద. ఎప్పటికప్పుడు నిన్ను తక్కువ అంచనా వేయకూడదు అనుకుంటూనే తక్కువ అంచనా వేస్తున్నాను. లాభం లేదు, నీకు ఎండ్ కార్డు వేసేస్తాను. ఏం ఆలోచిస్తున్నారు మేడం? ఆ, మేడం కొంచెం స్లోగా పోనీయండి మేడం. భయమేస్తుంది మేడం. ప్లీజ్ మేడం. సైలెన్స్. యశోద హరి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. తర్వాత ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. హరి, వీళ్ళ మాటలు నమ్మకు. నువ్వు ప్రేమించింది ప్రణవిని. అసలు నువ్వు యశోదాని ఎంతలా ప్రేమించావో తెలుసా? నా దగ్గరకొచ్చి యశోదాని పెళ్లి చేసుకుంటానని నన్ను బ్రతిమిలాడావు తెలుసా? మనిద్దరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. నన్ను నమ్ము. నాన్నా, అవునరా, యశోద అంటే నీకు చాలా ప్రాణం. అసలు నా చుట్టూ ఏం జరుగుతుంది? నేనెవర్ని? ఎవరికి ఏమవుతాను? నాకు ఫోటో చూపించిన ఆ జంట పెళ్ళి నేను యశోద కలిసి చేశామని చెప్తున్నారు. అంటే నిజంగా యశోద నేను ప్రేమించుకున్నావా? మరి ఊర్మిళ అంటే ఏంటి? నేను ప్రణవి ప్రేమించుకున్నామని చెప్తుంది. పైగా ప్రణవి ఎంతలా ప్రేమిస్తుందో చూస్తూనే ఉన్నాను. ఇద్దరిలో ఎవరి ప్రేమ నిజం? ఏది నిజం? ఇద్దరిలో నేనెవరిని ప్రేమించాను? నాకెవరి మాటలు నమ్మాలో ఎవరి మాటలు నమ్మకూడదో అర్థం కావట్లేదు. కొన్నిసార్లు యశోద ప్రేమ నిజమనిపిస్తుంది, కానీ చూసే సాక్ష్యాలు యశోదను నమ్మకూడదు, ప్రణవి నేను ప్రేమించిన అమ్మాయి అని చెప్తున్నాయి. ఏం చెయ్యాలో ఏది నమ్మాలో నాకు అర్థం కావడం లేదు. భగవంతుడా, నేనెవరిని నమ్మాలి? అసలు నా గతం వెనుకున్న నిజమేంటి? నాకు యశోదకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? నాకు తెలిసేలా చేయి స్వామి. చూడు చూడు పారుతున్న సెలయేరు ఏమంటుంది, నింగిలోని నీలి మేఘమేమి అన్నది, రాగాలు పాడుకుంటూ హాయిగా తేలి తేలి పొమ్మన్నది, నాతో కలిసి రమ్మన్నది. రంగు రంగు పూలలోని తేనె పాటని పాడేస్తూ పూట పూట తీయగా సాగి సాగి పోవాలని, ఆగి పోని పోరాదని, ఆరి రారు ఆరారీరు, ఆరి రారు ఆరారీరు. పాపేం చేస్తుంది నిర్జా? పడుకుంది సంజయ్. లేచే టైం అయింది. ఓ ఓ, ఓ, ఓ. ఏడవకమ్మా. అమ్మగారు,
చెప్పు బుజ్జమ్మా, పాప లేచిందా? పాప లేచిందమ్మా. అమ్మగారు ఏడుస్తుందమ్మా. అయ్యో ఇది లేవు. అయ్యో ఏం నాన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో నాన్నా. అయ్యో ఊరుకో 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 ఊరుకో. నువ్వేడిస్తే నేను తట్టుకోలేను తల్లి. ఏడువుకో ఏడువుకో. చూడు సంజయ్ ఎలా ఏడుస్తుందో. ఏడువుకు ఏడువుకు ఏడువుకో. నా బంగారు తల్లి కదా, ఏడువుకో. చూడు పాప ఎత్తుకోగానే ఏడు పాపేసింది సంజయ్. ఇది నేను నమ్మలేకపోతున్నాను సంజయ్. ఇంక నాకు ఏ దిగులు లేదు సంజయ్. చాలా ఆశ్చర్యంగా ఉంది నీరజ. పాప నిన్ను అమ్మ అనుకుంటుంది, అందుకే నువ్వు కనిపించగానే ఏడుపు ఆపేసింది. అమ్మని అనుకోవడం ఏంటి సంజయ్? నేనే అమ్మని పాపకి. ఈ పాప నా పాప. ఉమ్, అమ్మ చెప్తూనే ఉంది సంజయ్, మెల్లిగా నీకు అలవాటు పడుతుంది, అప్పుడిక ఏడు వదిలే ఓపిక పట్టు అని. అమ్మ చెప్పిందే జరిగింది సంజయ్. ఇక్కడ అమ్మ ఉంటే భలే ఉండేది సంజయ్. ఎంతో ఆనందపడిపోయేది. ఖచ్చితంగా ఆనందపడేది. పాప ఏడుపు ఆపినందుకు కాదు, నువ్వు ఇంత ఆనందంగా ఉన్నందుకు, సంబరపడిపోతున్నందుకు. అవును సంజయ్, ఆ యశోద లేదు, కాని నేనెత్తుకోగానే పాప ఏడు పాపేసింది. నాకీరోజు చాలా వింతగా అనిపిస్తోంది. అందులో వింతే ఉందమ్మా. పాపకి తెలివొస్తుంది కదా, తనతో ఉండేవాళ్ళని మెల్లగా గుర్తుపడుతుంది. పెద్దమ్మగారు ముందే చెప్పారు కదా. ఇంక నాకు ఏ దిగులు లేదు. నేను బయటికి అనలేకపోయినా లోపల పాప ఏడిస్తే ఆ యశోదని పిలవాలేమో అని ఆలోచించేదాన్ని. కాని ఇప్పుడు అవసరం లేదు. ఇంక పాప నా సొంతం, పూర్తిగా నా సొంతం. నీరజ, పాప వల్ల నిన్ను మళ్ళీ ఇన్నాళ్లకు ఆనందంగా చూస్తున్నాను. అందుకు పాపకి థ్యాంక్స్ చెప్పాలి. సంజయ్, ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. నేను అమ్మకి చెప్పాలి. ఈరోజు ఎలా అయినా సరే ఊర్మిళ నా దగ్గర దాస్తున్న నిజమేంటో తెలుసుకోవాలి. ఆగమ్మాయి, ఎవరు నువ్వు? ఎవరు కావాలి? రూమ్ నెంబర్ 202లో మా బంధువులు ఉన్నారండి, అక్కడికే వెళ్తున్నాను. అవునా, సరే వెళ్ళండి. ఈ అమ్మాయి 202కి వెళ్తా ఉంటుంది, కానీ ఇది విజిటర్ టైం కాదు కదా. లోపలికి పంపిస్తే డాక్టర్ గారు నన్ను అరుస్తారు.
ఈలోపు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒకవేళ 202కి ఏమైనా వెళ్ళిందేమో. నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. నేను ఇలాగే ఏ గదిలోకి వెళ్ళినా ఖచ్చితంగా నన్ను అనుమానిస్తారు. ఇలా కాకుండా నేను ఈ హాస్పిటల్లో మనిషిలాగా వెళ్ళాలి. కానీ ఎలా? ఇది మేం చేస్తున్న సీక్రెట్ వ్యాపారం. ఈ వ్యాపారంలో మేము చాలా జాగ్రత్తగా ఉంటాం. అలాగే మా దగ్గరికి ఆ అమ్మాయిల్ని తీసుకొచ్చే మీలాంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వే అమ్మాయిని తీసుకొచ్చినా ఆ అమ్మాయి తాలూకు డీటెయిల్స్ మా దగ్గర చాలా భద్రంగా ఉంటాయి. ఏ సంవత్సరం ఎవరెవరు ఏ అమ్మాయిని తీసుకొచ్చారు, వాళ్ళకి ఏ అబ్బాయి వాళ్ళ పిల్లల్ని పుట్టించాం, ఇవన్నీ మా దగ్గర ఉంటాయి. చూడమ్మా స్వాతి, నీకు రావాల్సిన డబ్బుల్లోనూ ఎక్కడ ఏ మిస్టేకు ఉండదు. నీ ప్రతి రూపాయి నీకు అందుతుంది. ఏం కంగారు పడకు. నువ్వు పోయినసారి తెచ్చిన అమ్మాయిలు మాకెందుకు పనికిరాలేదు. ఈసారి తీసుకొచ్చే అమ్మాయిలు చాలా గొప్ప అందగత్తెలై ఉండాలి. అలాగేనమ్మా, అలాగే తీసుకొస్తాను. కాకపోతే మీరు కొంచెం డబ్బులు ఎక్కువ ఇప్పిస్తే చాలు. డబ్బు కూడా నేను ఊర్మిళ మేడంతో మాట్లాడి ఇప్పిస్తాను. అలాగే అమ్మా, వస్తాను. వెళ్ళిరా. అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏ ఆడపిల్లలతో అయితే పిల్లల్ని కనిపిస్తున్నారో ఆ ఆడపిల్లలకి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఈ హాస్పిటల్లోనే భద్రంగా ఉన్నాయన్నమాట. అవి ఎక్కడుండుంటాయి? ఆ ఫైల్స్ని చూస్తే ఖచ్చితంగా నా బిడ్డకి తండ్రి ఎవరో తెలిసిపోతుంది. వెంటనే ఆ రూమ్ ఎక్కడుందో తెలుసుకోవాలి. ఇలాంటివన్నీ చాలా సీక్రెట్గా ఉండే రూమ్లో దాచిపెడతారు. ఖచ్చితంగా వాటికి లాకర్స్ కూడా ఉండే ఉంటాయి. సెక్యూరిటీ ఇక్కడున్నాడంటే ఖచ్చితంగా ఈ రూమ్ ఏదో ఇంపార్టెంటే అయి ఉంటుంది. నో ఎంట్రీ వితౌట్ పర్మిషన్ బోర్డ్ కూడా ఉంది. దీని తాళాలు ఎక్కడ ఉండి ఉంటాయి?
కాలం నా వెంటున్నది, గుండె బలం నాకున్నది. నిప్పిక్కడ రాజుకుంది, నీ కోటకు అంటుకుంది. అంటే ఖచ్చితంగా నా డీటెయిల్స్ కూడా ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాయి. నో 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 సుబ్బరాజు నా బిడ్డకి తండ్రి ఏంటి?